K2 న్యూస్కి స్వాగతం. నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర స్థాయి నుండి బహుళ శిక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యావస్థపై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విద్యాశాఖలో పెను మార్పులు తీసుకొచ్చిందని, ఇందులో భాగంగా విద్యార్థుల మెస్ ఛార్జీలను 40% పెంచిందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి బహుళ క్రమశిక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, గుణాత్మక విద్యను అందించడంలో సత్ఫలితాలను ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడంలో ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ప్రభుత్వ విద్య ఇబ్బందుల్లో పడిందని, విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం గణనీయంగా పడిపోయిందని తెలిపారు. Having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its and the unity and integrity of the nation. Thank you. Liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity. Nalgonda Jillaki vichesina Gaurav Chairman Shri Akunuri Murli IAS Gariki, శ్రీ పిఎల్ విశ్వేశ్వరరావు ప్రొఫెసర్ నల్గొండ జిల్లాకి విచ్చేసి అన్ని సక్రమంగా జరుగుతున్నాయి గత ఒక 1 year నుంచి. సో మేము మా అందరి టీచర్స్కి, వార్డెన్స్కి కూడా అభినందన ఇస్తా ఉన్నాం సార్. ఇప్పుడు విత్ యువర్ పర్మిషన్ సార్, ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ తమరి కమిషన్ ఉద్దేశం ఏంటి అనేది ఫస్ట్ తమరు తెలియజేస్తారు సార్. దాని తర్వాత వేరే సంఘాల వాళ్ళు వారి అభిప్రాయాలు ఒక పబ్లిక్ హియరింగ్ మోడ్లో మనం ముందుకు పోతాం సార్. తర్వాత తమ మీడియా బ్రీఫింగ్స్ ఉంటాయి సార్. మన జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్తో పాటు ఉన్నత విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి సార్. కొన్ని కాసేపులో మనకి ఎంజీ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ కూడా జాయిన్ అవుతూ ఉన్నాం సార్. సో అండ్ ఆల్సో రీజనల్ కాలేజెస్, నాగార్జున కాలేజెస్ అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు సార్. సో ఐ వుడ్ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ చైర్మన్ గారు టు ప్లీజ్ అడ్రస్ ది గ్యాదరింగ్. అంటే విద్యలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, సివిల్ సొసైటీస్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ, సో అందరితో కూడా అధికారులతో సహా చాలా పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టాం గత 2 నెలల నుంచి. సో దాంట్లో భాగంగా సో స్కూళ్ళు విజిట్ చేశాము, యూనివర్సిటీలు విజిట్ చేశాము, రెసిడెన్షియల్ స్కూల్స్, సో అట్లాగే టీచర్స్ యూనియన్స్తో మాట్లాడుతున్నాము, సో ప్రొఫెసర్స్తో మాట్లాడుతున్నాము, సో ప్రైవేట్ స్కూల్స్ని విజిట్ చేశాము, ప్రైవేట్ కాలేజెస్ని విజిట్ చేశాము, సో రకరకాలుగా. సో అదే ఫార్మాట్లో భాగంగా ప్రతి జిల్లాలో కూడా పబ్లిక్ హియరింగ్స్ కూడా పెడుతున్నాము. సో మేమేమి స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు. సో దీంట్లో భాగంగా వినదలుచుకున్నాము. మీరు మీ యొక్క అభిప్రాయాలని, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, మీ యొక్క సలహాలు కావచ్చు, ఏం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో. సో ఇవి మీరు మాకు చెప్పొచ్చు, మేము నోట్ చేసుకుంటాము. సో మేము ఆ సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడంలో మీరు చెప్పే సలహాలు డెఫినెట్గా చాలా ఉపయోగపడతాయి. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి, లేకపోతే ఏదో ఒక చాలా సీరియస్ కమిషన్ కాబట్టి మనం మాట్లాడచ్చు. సో మీరు చెప్పినంత మాత్రాన్ని ఏదో ఎవరో అనుకుంటారని అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఎంత ఫ్రాంక్గా ఉంటే ఆ అభిప్రాయాలు ఇంకా ఈ విద్యా విధానాన్ని రూపొందించడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి మనకి. సో అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే చాలా ఫ్రాంక్గా మాట్లాడండి. సరి అయినటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కానీ మా దగ్గర లేదు. సో వాటిని సక్రమంగా నిర్వహించడానికి కూడా మాకు సపోర్టింగ్ స్టాఫ్ అవసరమై ఉంది. తర్వాత ఇప్పుడు ఇటీవల కాలంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా డిమాండ్ అనుసరించి కొత్త కోర్సులు పెట్టాలన్నా మా దగ్గర ఆర్థిక వసతులు లేవు కాబట్టి
120 డిగ్రీ కాలేజీలు ఉండే. ఇటీవల కాలంలో కొన్ని ప్రభుత్వ రియంబర్స్మెంట్ సరిగ్గా రాకపోవడం వల్ల, తర్వాత విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం వల్ల కొన్ని కాలేజీలు మొదలవడం. ఇప్పటికీ 80 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఈ 32 బీఎడ్ కాలేజీలు ఉన్నాయి, ఒక 6 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, ఒక 5 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి, ఒక 4 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. సో నల్గొండ మీడియాకి ధన్యవాదాలు. తెలంగాణ విద్యా కమిషన్ వైపు నుండి తెలంగాణ చరిత్రలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలలో గత ప్రభుత్వము విద్యను పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారము ధ్వంసం చేసింది అనే దానికి నిదర్శనము ఈరోజు పబ్లిక్ హియరింగ్లో చెప్పినటువంటి సమస్యలు. సో విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నవి. ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎన్రోల్మెంట్ అనేది డ్రాస్టిక్గా కిందికి పడిపోతుంది. అదంతా కూడా గత 10 సంవత్సరాల పరిపాలనకు సంబంధించిన వ్యవహారం. నేను పొలిటీషియన్ కాదు, బట్ నేను చూశాను కాబట్టి క్లియర్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక విద్యావేత్తగా మాట్లాడుతున్నాను నేను. సో గవర్నమెంట్ మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారము మేము ఈ పనిని చాలా సీరియస్గా తీసుకున్నాము. అందుకని దీనికి విద్యకు సంబంధించిన అందరితోని, తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సివిల్ సొసైటీస్ కావచ్చు, టీచర్సు, ఫ్యాకల్టీ, ప్రభుత్వ అధికారులు, విద్యాధికారులు అందరితో కూడా చాలా సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నాము. ఇప్పటికే గత 2.5 నెలల్లో మేము డజన్ల కొద్దీ స్కూళ్ళు తిరిగాము, గవర్నమెంట్ స్కూల్ తిరిగాము, రెసిడెన్షియల్ స్కూల్స్ తిరిగాము, అట్లాగే ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, టీచర్స్ యూనియను, అట్లాగే లెక్చరర్స్ యూనియను, అట్లాగే కమర్షియల్ ప్రొఫెసర్స్ యూనియన్స్, ఫ్యాకల్టీ అందరితో కూడా మాట్లాడుతున్నాము. సో ఇది ఒక ఈరోజు జరిగినటువంటి నల్గొండలో పబ్లిక్ హియరింగ్ అనేది ఇంకొక విధానము. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా మేము ఇలాంటి పబ్లిక్ హియరింగ్ అన్ని రకాల స్టేక్ హోల్డర్స్తో కూర్చొని ఈ సమస్యలు వింటున్నాం. మేమేం స్పీచ్లు ఇవ్వటం లేదు, వాళ్ళు చెప్పిన సమస్యలు విని రాసుకుంటున్నాము. సో మొత్తం రాష్ట్రంలో అన్ని మూలలు తిరిగిన తర్వాత, గ్రామాలు, జిల్లా హెడ్ క్వార్టర్సు, ఈ పబ్లిక్ హియరింగ్స్ విన్న తర్వాత ఎవి ప్రజలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఎవి బాగా అనిపిస్తాయో, ఏం చేస్తే విద్యా విధానము అభివృద్ధి చెందుతుందో, ఏం చేస్తే కోట్ల కొద్దీ విద్యార్థులకు సంబంధించిన ఒక మంచి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందో అలాంటివి మేము రికమెండేషన్స్ని ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాము. సో అది కూడా దఫాలుగా ముందు స్కూళ్ళకు సంబంధించి, బడులకు సంబంధించినటువంటి విధానాన్ని ఇవ్వబోతున్నాము. దాని తర్వాత కాలేజీలకు సంబంధించి, దాని తర్వాత విశ్వవిద్యాలయాలకు సంబంధించి, దాని తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇవ్వడానికి మేము ప్రిపేర్ అవుతున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు నల్గొండకు రావడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ హియరింగ్ చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా ఫ్రీగా, ఓపెన్గా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అవన్నీ మేము నోట్ చేసుకున్నాము. సో ఇలాంటి అభిప్రాయాలు ఎక్కువడంగా అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్ మాకు వస్తుంది. సో ఇవన్నిటిని కూడా మేము ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి మా రికమెండేషన్స్ని రూపొందిస్తాము. ధన్యవాదాలు.